ఓం మహాగణపతే నమః. 99 తెలుగు భక్తి ప్రేక్షకులకి నమస్కారము, స్వాగతం. ఈరోజు మే 25 సోమవారము 12 రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మొదటిగా పంచాంగం యొక్క వివరాలు కనుక వెళ్ళినట్టయితే ఈరోజు తిథి శుక్లపక్ష తృతీయ, అదేవిధంగా నక్షత్రం వచ్చేసి ఈరోజు మృగశిర నక్షత్రం ఉదయము 6 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆర్ద్ర నక్షత్రం వస్తుంది. ఈ ఆర్ద్ర నక్షత్రానికి రాహు అధిపతి కాబట్టి చంద్రుడు ఈరోజు రాహు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా మిథున రాశిలో చంద్రుడు ఈరోజు సంచారం చేస్తున్నాడు. ఇది స్థూలంగా ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని అనుసరించి మనము 12 రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఇక ఈరోజు వచ్చేసి అభిజిత్ కాలం వచ్చేసి మనకు 11 గంటల 47 నిమిషాల నుండి 12 గంటల 39 నిమిషాల వరకు. అదేవిధంగా రాహు కాలం వచ్చేసి 7 గంటల 20 నిమిషాల నుండి 8 గంటల 58 నిమిషాల వరకు. ఇక గుళికా కాలం వచ్చేసి 1:51 మధ్యాహ్నం నుండి అదేవిధంగా 3 గంటల 29 మధ్యాహ్నం వరకు. యమగండం వచ్చేసి 10 గంటల 39 ఉదయం నుంచి 12 గంటల 13 నిమిషంలో మధ్యాహ్నం వరకు కలదు. ఇక శాస్త్ర ప్రకారము రాహు కాలంలోను యమగండ కాలంలోను అదేవిధంగా గుళికా కాలంలోను ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని శాస్త్ర వచనము. ఇక 12 రాశుల యొక్క రాశి ఫలితాలు కనుక మనం ఈరోజు చూసినట్టయితే మొదటిగా మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు ఉంటాయి, కార్యసిద్ధి ఉంటుంది. అదేవిధంగా వృత్తిలో ప్రశంసలు పొందుతారు. సోదరులతో కానీ బంధువులతో కానీ ఈరోజు ఆనందంగా గడిపేటటువంటి అవకాశం మేషరాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎనర్జెటిక్గా ఉంటారు. షేర్ మార్కెట్లో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి ఈరోజు కనిపిస్తున్నాయి. మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి 4, 2. ఈరోజు మీరు రాహు యొక్క బీజమంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ పఠించండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈరోజు అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపించడం లేదు. ఖర్చు అధికంగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఫినాన్స్ విషయంలో కాస్త ఫ్లక్చుయేషన్స్ ఉండేటటువంటి అవకాశం ఈరోజు వృషభ రాశి వారికి కనిపిస్తుంది. పనులలో ఆటంకాలు ఉంటాయి. ధన నష్టం ఉండేటటువంటి అవకాశము వృషభ రాశి వారికి ఈరోజు కనిపిస్తుంది. ఎవరికి అప్పు ఇవ్వకండి. అప్పు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎవరికైనా ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. అదేవిధంగా లోన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఈరోజు జాగ్రత్త పడడం అనేది వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇక మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి 7, 9. మీరు కూడా ఈరోజు రాహు యొక్క బీజమంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ పఠించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక మూడో రాశి అయినటువంటి మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే మిథున రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది, అన్నింటా విజయము. అదేవిధంగా వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు ఈరోజు అందుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మీ అధికారులు మీ యొక్క పనిని మెచ్చుకోవడం జరుగుతుంది. మీ యొక్క సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా దాంపత్య జీవితం బాగుంటుంది. ఏమైనా మనస్పర్ధలు ఉంటే ఈరోజు తొలగిపోతాయి. మీ స్నేహితుల మధ్య కానీ సమాజంలో కానీ మంచి గౌరవ మర్యాదలు ఈరోజు పెరిగేటటువంటి అవకాశము మిథున రాశి వారికి కనిపిస్తుంది. అదేవిధంగా మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి 2, 9. మీరు కూడా రాహు యొక్క బీజమంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ పఠించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి ఈరోజు అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపించట్లేదు. చంద్రుడు 12 ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి నిద్రలేమితనం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఖర్చు అధికంగా ఉంటుంది. దూర ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశం కూడా ఈరోజు కర్కటక రాశి వారికి ముఖ్యంగా కనిపిస్తుంది. చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బందిగా ఉండేటటువంటి అవకాశం మన కర్కటక రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో కర్కటక రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి 2, 7. ఈరోజు మీరు రాహు యొక్క బీజమంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ పాటించండి. తద్వారా ఈ చెడు ఫలితాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చంద్రుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీరు అనుకున్న పనులు చేయగలుగుతారు. ధనలాభం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా అన్ని విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. ప్రతి విషయంలో సక్సెస్ కూడా అందుకుంటారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు సింహరాశి వారికి అన్నింటా అనుకూలంగా కనిపిస్తుంది. మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి 7, 9. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి ఈరోజు చంద్రుడు దశమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్యసిద్ధి ఉంటుంది. పనికి ప్రశంసలు పొందుతారు. ఈరోజు కన్యారాశి వారు గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు మంచి లాభాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మానసికంగా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా నూతన ప్రాజెక్ట్స్
ప్రారంభించేటటువంటి అవకాశం కన్యా రాశి వారికి కనిపిస్తుంది. అదేవిధంగా సోషల్ లైఫ్ కన్యా రాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది. మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి 3, 9. ఈరోజు రాహు యొక్క బీజ మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ పఠించండి. తద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు ఈరోజు మనం చూసినట్లయితే తులారాశి వారికి ఈరోజు అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపించట్లేదు. కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. ఎంత పనులు నెమ్మదిగా జరుగుతాయి, అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మీకు మీ పని తగినటువంటి ప్రశంసలు అందుకోలేదనే భావన మీలో కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఏదైనా చారిటీ వర్క్ చేసేటటువంటి అవకాశం మనకి తులారాశి వారికి కనిపిస్తుంది. మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి 4, 5. ఈరోజు రాహు యొక్క బీజ మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ పఠించండి. తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఇంకా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి చంద్రుడు ముఖ్యంగా వీరికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మానసికంగా కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశం వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. ఇక వృత్తిలో కాస్త ఇబ్బంది కూడా ఉంటుంది, ధన నష్టం ఉంటుంది. ఈరోజు కాన్ఫ్లిక్ట్స్, గొడవలు మీరు అవాయిడ్ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు కూడా మనకి వృశ్చిక రాశి వారికి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా దాంపత్య జీవితంలో కాస్త మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశం వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త పడగలరు. డైజెషన్ సమస్యలు కానీ నిద్రలేమితనం కానీ ఉండేటటువంటి అవకాశం వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త పడగలరు. ముఖ్యంగా మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి 1, 4. మీరు కూడా ఈరోజు రాహు యొక్క బీజ మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ పఠించండి. తద్వారా ఈ చెడు ఫలితాలను తిరిగిపోయి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. తర్వాత మీకు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంతానం వల్ల ఆనందం పొందుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. మంచి వస్త్రధారణ ధరించేటటువంటి అవకాశం ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. ముఖంలో మంచి తేజస్సు ఈరోజు ధనుసు రాశి వారికి ఉంటుంది. మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి 2, 5. మీరు రాహు యొక్క బీజ మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ పఠించండి. తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్లయితే మకర రాశి వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దాంపత్య జీవితం బాగుంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకు సహకారం అందుతుంది. అదేవిధంగా లీగల్ కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మకర రాశి వారికి ఈరోజు అంత అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశం మకర రాశి వారికి కనిపిస్తుంది. మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి 7, 9. రాహు యొక్క బీజ మంత్రాన్ని పఠించండి 11 సార్లు లేదా 21 సార్లు. తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈరోజు చూసినట్టయితే కుంభరాశి వారికి పనిలో శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సంతానంతో సమయాన్ని వెచ్చించండి. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు ఈరోజు మీకు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. షేర్ మార్కెట్ కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. మీ అటెంప్ట్స్ని అయితే మీరేదైతే పని చేయాలనుకుంటున్నారో దాన్ని గివప్ చేసేటటువంటి ఆలోచన ఈరోజు మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే స్నేహితులు కానీ భార్య కానీ మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి అవకాశం ఈరోజు మనకి కుంభరాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి 1, 7 లక్కీ నెంబరు. మీరు కూడా రాహు యొక్క బీజ మంత్రాన్ని పఠించండి 11 సార్లు లేదా 21 సార్లు. తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే మీనరాశి వారికి ఈరోజు గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అదేవిధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి తరపు నుంచి ఇబ్బంది ఉండేటటువంటి అవకాశం మీనరాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాలెన్స్ లూజ్ కాకుండా ఉండండి. మానసికంగా బాధపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీకంటూ కొంత సమయాన్ని ఈరోజు వెచ్చించుకోండి. మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి 2, 9. ముఖ్యంగా రాహు యొక్క బీజ మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ పఠించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి స్థూలంగా 12 రాశుల యొక్క రాశి ఫలితాలు. రేపు మళ్ళీ 12 రాశుల రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.